స్వాగతం కిస్టోన్ గ్యాలక్సీకి, అందమైన కథల ప్రపంచానికి. ఈరోజు మేము మీకు మాయా అనే ధైర్యవంతమైన మరియు తెలివైన అమ్మాయి కథను అందిస్తున్నాం. ఆమె తన స్నేహితురాలు రాణికి సహాయం చేయడానికి మర్మమైన విస్పరింగ్ ఫారెస్ట్లోకి చేసే సాహసయాత్ర తెలుసుకోవడానికి ఈ అద్భుతమైన కథను చూడండి. ఒక అరణ్యానికి అంచున ఉన్న చిన్న గ్రామంలో మాయా అనే తెలివైన మరియు ధైర్యవంతమైన అమ్మాయి ఉండేది. ఆమె చాలా తెలివిగా ఉండి అందరికీ సహాయం చేయడంలో ఆనందం పొందేది. కానీ ఆ గ్రామం అంచున ఉన్న అరణ్యం గురించి అందరూ భయపడేవారు. ఆ అరణ్యానికి విస్పరింగ్ ఫారెస్ట్ అని పేరు ఉంది, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన వారు వెనక్కి తిరిగి రాలేదనే కథలు ఉండేవి. మాయాకు ఒక ప్రత్యేక స్నేహితురాలు ఉండేది. ఆమె పేరు రాణి. ఒకరోజు రాణి చాలా బాధగా ఉంది. ఆమె మాయాని చూసి ఏడుస్తూ, మాయా, నా బంగారు లాకెట్ పోగొట్టుకున్నాను. అది నా తాతయ్య ఇచ్చిన జ్ఞాపకం. నేను అది అడవికి అంచున ఆడుకుంటూ పోగొట్టుకున్నాను అని చెప్పింది. మాయా రాణితో, బాధపడకు రాణి, నీ లాకెట్ ఎంత ముఖ్యమైందో నాకు తెలుసు. నీ సంతోషం నాకు ముఖ్యం. నేను దానిని తిరిగి తీసుకురాగలుగుతాను. కానీ మాయా అని రాణి భయంతో చెప్పింది, అదంతా అడవిలో ఉంది. అది చాలా ప్రమాదకరమైన ప్రదేశం. నువ్వు వెళ్ళకపోతే మంచిది. అది ఎంత ప్రమాదకరమైనదైనా నీ కోసం నేను వెళ్తాను రాణి అని మాయా ధైర్యంగా చెప్పింది. మాయా అడవిలోకి అడుగుపెట్టింది. అక్కడ వాతావరణం చీకటిగా మరియు చల్లగా ఉంది. పెద్ద పెద్ద వృక్షాలు ఆకాశాన్ని కప్పి పొగమంచు నిండిన ఒక మర్మమైన ప్రపంచాన్ని సృష్టించాయి. ఆమె అడుగులు చప్పుడు చేస్తూ లోపలికి వెళ్ళింది. మాయా అడవిలో అడుగు పెట్టగానే ఒక గంభీరమైన గాత్రం ప్రతిధ్వనించింది. ఇక్కడ నుంచి వెనక్కి తిరుగు, లేదా నీ భయాల్ని ఎదుర్కో అని వినిపించింది. మాయా ధైర్యంగా సమాధానం ఇచ్చింది, నేను వెనక్కి తిరగను. నా స్నేహితురాలకి సహాయం చేయడానికి ఇక్కడికి వచ్చాను అని అంది. మాయా అడవిలో ముందుకు సాగుతూ ఉండగా ఒక అద్భుతమైన దృశ్యం ఆమె కళ్ళ ముందు పడింది. ఒక మెరుస్తున్న గుడ్లగూబ, దాని రెక్కలు నక్షత్రాల్లా మెరుస్తూ కనిపించింది. అది ఆకాశం నుండి మాయా ముందు దిగి ఇలా అంది, ఇక్కడ నుండి ముందుకు సాగాలండి. నువ్వు నా పహేలికి సమాధానం చెప్పాలి అని. గుడ్లగూబ మాయాను ఇలా అడిగింది, నేను జీవితం లేనివాడిని, కానీ పెరుగుతాను. నాకు ఊపిరితిత్తులు లేవు, కానీ గాలి అవసరం. నేను ఎవరు? మాయా క్షణం ఆలోచించి తన తెలివితేటలను ఉపయోగించి ధైర్యంగా సమాధానం చెప్పింది, అగ్ని. గుడ్లగూబ తన రెక్కలను తేలిగ్గా ఊపింది. నీ సమాధానం సరైనది. నువ్వు చాలా తెలివైన దానివి. నువ్వు ముందుకు సాగవచ్చు అని మాయాను అభినందించింది. మాయ అడవిలో లోతుగా ప్రవేశిస్తుండగా ఆమె మార్గం ఒక చీకటి దట్టమైన నీడలతో మూసివేయబడింది. ఆ నీడల మధ్య ఒక గంభీరమైన గాత్రం ప్రతిధ్వనించింది. వెనక్కి తిరుగు, లేదా నీ భయాన్ని ఎదుర్కో అంది. మాయా ధైర్యంగా చెప్పింది, నేను వెనక్కి తిరగను. నా స్నేహితురాలకి సహాయం చేయడానికి నేను ఇక్కడ వచ్చాను. నీడలో వెనుక ఉన్నది ఎవరో, బయటకు రండి అని ధైర్యంగా అంది. అదే క్షణంలో చీకటి ఆకారం నుంచి ఒక చిన్న నక్కగా మారిపోయింది.
నక్క మాయాను చూసి బాధతో, నన్ను క్షమించు, నాకు శాపం పడింది. ఈ అడవి దాటే వాళ్ళని ప్రతి ఒక్కరిని భయపెట్టాలని. ఎవరైతే నన్ను ధైర్యంగా ఎదుర్కొంటారో వారు నన్ను శాపం నుంచి తొలగిస్తారు అని. మాయా నక్కను ప్రశాంతంగా చూసి అంది, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నేను నీపై కోపంగా లేను. నా స్నేహితురాలికి చాలా ముఖ్యమైన లాకెట్ కనుగొనాలి. నువ్వు నాకు సాయం చేయగలవా అని అడిగింది. నక్క ఆశ్చర్యపోయి మాయాను చూసి మెచ్చుకుంది. నీ ధైర్యం నాకు చాలా స్ఫూర్తిని ఇచ్చింది. నువ్వు నన్ను అర్థం చేసుకోవడం నాకు భరోసా కలిగించింది. నేను నీకు మార్గం చూపుతాను. లాకెట్ దగ్గరలోనే ఉంది, రమ్ము అని. మాయ చివరికి ఒక ప్రకాశించే ప్రదేశాన్ని చేరుకుంది. అక్కడ ఒక పసుపు రంగు లాకెట్ మట్టిలో పడి ఉంది. మాయ ఆనందంగా దొరికింది అని ఆనందపడింది. మాయ అడవిని విడుతూ గుడ్లగూబ దాని రెక్క ఆకాశంలో ఊపుతూ మాయకు చెప్పింది, మాయా, నీ ధైర్యం మరియు తెలివితేటలు ఈ అడవికి నూతన కాంతిని తీసుకువచ్చాయి. ఎప్పుడైనా నీకు ఏదైనా సహాయం అవసరమైతే నువ్వు ఎప్పుడైనా ఈ అడవిలోకి రావచ్చు అని అంది. ఇప్పుడు నక్క మాయతో ఇలా అంది, నీ ధైర్యం నాకు విముక్తి ఇచ్చింది మాయా. ఈరోజు నీ వల్ల నేను నా నిజమైన స్వరూపాన్ని తిరిగి పొందాను. ఎప్పుడైనా ఈ అడవిలోకి వస్తే నా స్నేహం నీకు ఎల్లప్పుడూ ఉంటుంది అని చెప్పి ఇప్పుడు నువ్వు వెళ్ళొచ్చు అంది. మాయా వారి కృతజ్ఞతలు చెప్తూ చేతిని ఊపి వీడ్కోలు చెప్పింది. మీ స్నేహం మరియు సహాయం నాకు ఎప్పుడు గుర్తుంటాయి. ఎంతో కృతజ్ఞతలు అని అంది. మళ్ళీ కలుసుకుందాం. మాయా లాకెట్తో గ్రామాన్ని చేరుకుంది. అప్పుడు రాణి ఆనందంతో మాయాను చూసి పరిగెత్తుకుంటూ వచ్చింది. అప్పుడు మాయా, ఇదిగో నీ లాకెట్ తీసుకో అంది. అప్పుడు రాణి, నువ్వు నిజంగా నా జీవితాన్ని రక్షించావు. నాకు ఇది ఎంత ముఖ్యమో నువ్వు అర్థం చేసుకున్నావు. ధన్యవాదాలు మాయా అని చెప్పింది. గ్రామస్తులందరూ మాయా ధైర్యానికి చప్పట్లు కొట్టారు. ఆమె సాహస కథను విని మాయా మన గ్రామానికి గర్వకారణమని చెప్పారు. కథ ద్వారా మనం ధైర్యం, తెలివితేటలు మరియు స్నేహం ముఖ్యతను నేర్చుకున్నాము. స్నేహితులను ఆదుకోవడం మరియు తగిన సమయంలో ధైర్యంగా ఉండడం మన జీవితాలను గొప్పవిగా మార్చగలవు. అద్భుతమైన సాహస కథను క్రిస్టోన్ గ్యాలక్సీలో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. తదుపరి కథలో కలుసుకుందాం.